ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా సంపాదన నీ కష్టం కిందే లెక్క. ఈ డబ్బులు నువ్వు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఈ విషయం ఎవరికి చెప్పుకో ప్లీజ్. నాన్న వెళ్ళి షర్ట్ తీసుకురా. సరేనమ్మా, తెస్తాను. తండ్రి పరువు కోసం తపన పడే కూతుర్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఓ గాడ్, నీరసం బాగా ఎక్కువైపోయి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఫినిష్ చేయాల్సిన వర్క్ ఏమో చాలా ఉంది. ఇంకో పక్క అక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లాల్సింది ఉంది. అక్క వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళిపోయి నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ డ్యూటీ ఫస్ట్, పర్సనల్ లైఫ్ నెక్స్ట్. అట్ ఎనీ కాస్ట్ ఈ వర్క్ ఫినిష్ చేయాల్సిందే. కళ్యాణ్, ఇంటికి రీచ్ అయ్యారా? ఇంటికి వచ్చేసాను దేవిక. అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. అక్కడ నీ పని అయిపోయిందా? లేదు కళ్యాణ్, ఇంకొంచెం టైం పడుతుంది. టాబ్లెట్స్ పంపించాను, డెలివరీ చేశారా? ఇందాకే ఇచ్చి వెళ్ళారు. మర్చిపోకుండా తప్పకుండా టాబ్లెట్స్ వేసుకో, లేదంటే హెల్త్ పాడవుతుంది. అలాగే వేసుకుంటాను. ఐల్ కాల్ యూ బ్యాక్. హలో మేడం, మీకు గుడ్ న్యూస్. ఏంటి? ప్రకాష్ ట్రాన్స్ఫర్ అవుతుంటే నీలకంఠకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి నేను గ్యాదర్ చేశాను మేడం. ఇస్ ఇట్? ఎస్ మేడం. ఈ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఆన్ ది స్పాట్లో నీలకంఠం మీద యాక్షన్ తీసుకోవచ్చు. వెరీ గుడ్. ఇన్ని రోజులకు నీలకంఠం జుట్టు మన చేతికి దొరికింది. నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వచ్చేస్తాను. అక్కడికి వచ్చాక మిగతాది మాట్లాడుకుందాం. నో వద్దు మేడం, మీరు అక్కడే వెయిట్ చేయండి, నేనే అక్కడికి వస్తాను. ఓకే. నీలకంఠం, ఇన్ని రోజులు నీ అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ లేకపోవడంతో నీ ఆటలు సాగాయి. ఇక నీకు చెక్ పెట్టే టైం దగ్గర పడింది.
మాట్లాడి 20 మినిట్స్ పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఒకవేళ ఏదైనా జరుగుంటుందా? హలో మేడం. అయ్యో, ఆ గాయం ఏంటి? ఏమైంది మీకు? మేడం, మీ దగ్గరికి వస్తుంటే నా బైక్ని లారీ గుద్దేసింది మేడం. ముందు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళు. నువ్వెక్కడున్నావో చెప్పు. లేదు మేడం, అంతకన్నా ముందు మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాను కానీ నీలకంఠంకి సంబంధించిన ల్యాప్టాప్ మొత్తం క్రాష్ అయిపోయింది మేడం. ఇది యాక్సిడెంట్ లాగా లేదు మేడం. నన్ను మర్డర్ చేయాలని ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. వాట్? అవును మేడం. కానీ నా వెనక ఉన్న మీ గురించి ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు మేడం. నేను అర్జెంటుగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోతున్నాను మేడం. మీరు జాగ్రత్తగా ఉండండి మేడం. మర్డర్ ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు? లాస్ట్ మినిట్లో ప్రూఫ్స్ క్రాష్ అయిపోయాయి. నేను అపాయింట్ చేసిన మనిషి పైన మర్డర్ అటెంప్ట్ జరిగింది. ఇదంతా ఆ నీలకంఠం పని అయి ఉంటుందా? కానీ ప్రూఫ్స్ లేవు. ఇప్పుడెలా? కమిషనర్ గారు వచ్చేసరికి పుణ్యకాలం పూర్తయ్యేలా ఉంది. ఫోన్ తీవే దేవిక. ఎప్పుడు చూడు పని 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 అంటూ ఉంటావు. ఇంట్లో ఒక పండగ ఉంది, ఒక సంబరం ఉందని అని ఏమీ లేదు నీకు. చూసావా నాయనా, అది వస్తుందని వేడి వేడిగా ఎంతో ఇష్టంతో శ్రమతో వంటలన్నీ చేసి పెడితే మొత్తం చల్లారిపోయేలా చేసింది. ఊళ్ళో ఉన్న ఉద్యోగాలని ఇదొక్కతే చేస్తున్నట్టుంది. ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా ఉండుంటుందమ్మమ్మ. లేదంటే ఈ పార్టీకి వచ్చేసుండేవారు కదా. ఫోన్ కూడా ఆన్సర్ చేయలేదు. ఏమైందో ఏంటో. ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తనకి ఫోన్ సైలెంట్లో పెట్టడం అలవాటు. 1 అవర్ బ్యాక్ నేను కాల్ చేస్తే స్టార్ట్ అవుతున్నానని మెసేజ్ కూడా చేసింది. మీరు టెన్షన్ పడకండి. నువ్వైనా దాంతో కాస్త గట్టిగా చెప్పాల్సింది నాయనా. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు తొందరగా రా, లేకపోతే బాగోదు అని. లేట్గా రావాలనే కదా అత్తయ్య టాబ్లెట్ ఇచ్చి నీ కూతుర్ని మత్తులోకి వెళ్లేలా చేశాను. నేను మంచివాడిగా స్కోర్ చేయడానికి దీపని వాడుకోవాలి. అయ్యో దీపా, లేట్ అయిపోతుంది. నువ్వు భోంచేయమ్మా. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. వెళ్ళి భోంచేయి. చిన్నత్తయ్య రాకుండా తినడం ఇష్టం లేదండి. పర్లేదు, వెయిట్ చేస్తాను.
వదిన గారు మీరైనా భోంచేయండి. ఇది మరీ బాగుంది. మీకోసం వంటలు చేసి మమ్మల్ని తినమంటారా? అదేం కుదరదు. దేవిక వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అయినా దేవిక రిలేషన్స్ గురించి కూడా ఆలోచించాలి. అప్పుడే బంధాలు మరింత స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడు డ్యూటీ అంటే కష్టం అవుతుందని తనకి తెలియడం లేదు. పిన్ని రాలేదా? అవునండి. వర్క్ బిజీలో ఉందేమో. నువ్వు భోంచేసావా దీపా? లేదండి, చిన్నత్తయ్య వచ్చాక తిందామని ఆగాను. చూడు దీపా, నువ్వు మీ అత్తయ్య గురించి ఆలోచిస్తున్నావు, కానీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించట్లేదు. లేటుగా భోజనం చేస్తే బిడ్డ ఆరోగ్యం అప్సెట్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి భోంచేయమ్మా. కొత్తగా పరిచయమైనా సరే మీరందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడి వాళ్ళే నా గురించి పెద్దగా పట్టించుకోరు. ఇంటి వారసుని మోస్తున్నా అని కూడా చూడరు. అన్ని పనులు చేయాల్సిందే. కీర్తి అది అదిగో దేవికి వచ్చేసింది. రామ్మారా, సమాజాన్ని ఉద్ధరించడం అయిందా? ఇంకా బ్యాలెన్స్ ఏమైనా మిగిలిందా? అమ్మమ్మ, టైర్డ్ అయ్యి ఇంటికొచ్చిన మనిషిని అలాగైనా పలకరించేది? లేకపోతే ఏంటే? ఇంకో గంటుంటే క్యాలెండర్లో డేటు మారుతుంది. ఇలా దెయ్యాలు తినే టైంలో తింటే తిండి ఏమైనా అరుగుతుందా చెప్పు. అమ్మా ఇప్పుడు వదిలేసేయి. తనొచ్చింది, అదే సంతోషం. దేవిక పద భోంచేద్దాం గాని. సారీ అక్క, త్వరగానే బయలుదేరదాం అనుకున్నాను, కానీ స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్ వేసుకున్నాను. దానివల్ల కాదో గాని సడన్గా నిద్ర పట్టేసింది. మెలకు వచ్చి చూసేసరికి రాత్రి ఈ టైం అయిపోయింది. అవునా? మేమింకా అర్జెంట్ మీటింగ్ ఏదైనా ఉందేమో అని అనుకున్నాం. సరే భోంచేద్దాం పదండి. దేవిక, పాపం దీప కూడా నీకోసం తినకుండా వెయిట్ చేస్తుంది. అయ్యో సారీ దీపా. పర్లేదులేండి. బావగారు కనిపించడం లేదేంటి? నాన్న నిద్రపోతున్నారు. మనం భోంచేశాక లేపుతానులేండి. ఎక్స్క్యూజ్ మీ. రేయ్ రేయ్, వేలపాలు లేకుండా ఇంటికి వచ్చావేంటి? అందరూ ఉన్నారు. రేయ్, రేయ్, రేయ్. రేయ్. ఏంటిది? నాన్ వెజ్ వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. కరెక్ట్గా నా కోసమే చేసి పెట్టినట్టున్నారే. రేయ్, అనవసరంగా గొడవ పెట్టాలని చూడకు. మర్యాదగా మా ఇంటి నుంచి వెళ్తావా?
లేదంటే సైలెన్స్. ఒరే, ఆ వంటలన్నీ నీకోసం కాదురా చేసింది. మీ కొంపలో తిండి లేనట్టు మా ఇంటి మీదకొచ్చి పడ్డావేంట్రా? ఆహా, వంటల టేస్ట్ అదిరిపోయింది. కమ్మగా వండినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లేరా, ఇది నీ అడ్డా అయినట్టు బాగా రౌడీజం చూపిస్తున్నావు. నడురా, బయటికి నడు. మహేష్, మహేష్ ఆగరా. మహేష్, ఒరే ఆగరా, వదిలేరా. మహేష్, మహేష్ గొడవలొద్దు, వదిలే. మహేష్ వద్దు, వదిలే. చెప్పేది నీకే, బయటికి నడురా. మహేష్ వదిలేసే. ఒరే ఆగరా. రే, ఇంట్లోకొచ్చి దౌర్జన్యం చేస్తున్నా. మా వాణ్ణి తోసేశా. ఇప్పుడే పోలీసులకి కాల్ చేసి అరెస్ట్ చేయిస్తాను. నేను ఇంటికి ఊరికి రాలేదు మేడం. ఈ ఇంటి మీద నా దగ్గర అప్పు తీసుకున్నారు. అడిగిన ప్రతిసారి సినిమా స్టోరీలు చెప్తూ ఎస్కేప్ అవుతున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయడు. డబ్బులు తీసుకున్నోడికి అన్ని తెలివితేటలుంటే అప్పిచ్చినోడిని నాకెంత ధైర్యం ఉండాలి చెప్పు. పోలీస్ కేసు మీరు కాదు పెట్టేది, నేనే మీ వాడి మీద పెట్టి జైల్లో పెట్టించి మరీ నా అప్పు వసూలు చేసుకుంటాను. ఏదైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం. ఇది రైట్ టైం కాదు. ముందు బయటికెళ్ళు. నేను వెళ్ళా. ఎందుకంటే ఇంట్లో సగం వాటా నాకు కూడా ఉంది.
మర్యాదగా డబ్బులు ఉన్నప్పుడు ఇలా అర్ధరాత్రి ఇంట్లో దూరితే గాని మీలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. అయినా ఇన్ని రకాల వంటలు చేసుకొని దొబ్బి తినడానికి డబ్బులుంటాయి కానీ నాకు ఈఎంఐ కట్టడానికి డబ్బులుండవా? చూడు బాబు, నేను మీ నాన్నగారితో మాట్లాడతాను, గొడవ చేయకుండా వెళ్ళు. కుదరదు. మీ మాటలు నమ్మడానికి నేనేం రఘురాముని కాదు, ఆదర్శిని. నేను పోలీసులకు భయపడే రకం కాదమ్మా, భయపెట్టే రకం. చూడాదర్శ్, న్యూసెన్స్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు కట్టాల్సిన ఈఎంఐ రేపు తీసుకొచ్చిస్తాను. రేపిస్తావని గ్యారెంటీ ఏంటి పాపా? గ్యారెంటీ ఏంటి పాపా? మీ ఆయన గారి ప్రవర్తన కూడా ఏం మారలేదు. ముందు ఏం జరిగిందో చెప్పరా. మీ ఆయన కళ్యాణ్ బాబాయ్ కోసం కాస్ట్లీ బ్రాండెడ్ సెట్ కొని తీసుకొచ్చాడు. ముందు ఇంట్లో ఏమైనా కాస్ట్లీ వస్తువులు పోయాయేమో వెళ్ళి చెక్ చేయి.